ఉన్నాయా ఒకసారి పెట్టుకో. మెదక్లో కొన్నావా? ఎంత కొన్నావు? 3,000 లక్ష కొన్నా. ఏంటి సార్ అది? 3,000 లక్ష కొన్నా. నువ్వేం చేస్తుంటావు మరి ఖాళీ టైంలో? స్కూల్కి ఎలాగ వెళ్ళట్లేదు కదా? వెళ్ళట్లేక ఖాళీ ఉంటుంది. అట్లా ఉంటది మనతోని ముచ్చట. నువ్వు పెద్దయినాక ఏమైతావు? నీకేమవ్వాలనుంది? పెద్దయినాక ఏమైతే నాకేం తెలియక. ఇట్లా నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకు పుష్ప ఇష్టం. నాకు నీకు పుష్ప అవుతావా? తగ్గేదిగా అంటారు. ఒకవేళ అల్లు అర్జున్ గారు మీ దగ్గరకు వస్తే మీరు ఏం మాట్లాడతారు అంటున్నా? మేము అన్నతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం. కొంచెం అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? కాదు, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. నువ్వు ప్రపోజ్ చేసినావా ఆమె ప్రపోజ్ చేసిందా? ఫస్ట్ ఆమెనే పవర్ చేసింది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీ డాడీ ఇప్పుడు ఎక్కడున్నారు? చనిపోయినా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు E96 ఎక్స్క్లూజివ్. నేను మీ అలంకృత. సో మీరు ఈ పర్సన్ని చూస్తే ఎక్కడ గుర్తుపట్టేసే ఉంటారు. సో ఈ మధ్య కాలంలో నాకు చాలా అంటే చాలా నచ్చాయి. తన ఇన్నోసెన్స్ నచ్చింది, తన వీడియోస్ నచ్చాయి, తన డైలాగ్స్ నచ్చాయి. సో తన పేరు చాలా మందికి తెలీదు. చరణ్ ఉన్నారు. హలో చరణ్. నమస్తే అక్క. ఓ నమస్తే, ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? తిన్నావా? తిన్నాక. అవునా? నీ స్పెట్స్ భలే ఉన్నాయి, ఒకసారి పెట్టుకో. పెట్టుకోవాలక్క. వావ్, సూపర్. ఎక్కడ కొన్నావు? మెదక్లో ఉన్నాం. మెదక్లో కొన్నావా? ఎంత కొన్నావు? 3,000 లక్ష కొన్నాక. 3,000 లక్షకు కొన్నావా? సూపర్ ఉన్నాయి తెలుసా. ఎవరు కొనిచ్చారు? మా మమ్మీ కొనిచ్చింది. మీ మమ్మీ కొనిచ్చిందా? తిన్నావా పొద్దున? తిన్నాక. సరే, నీకు ఇట్లా వీడియోలు చేయమని ఎవరు చెప్పిరు? ఒకటి మాది మట్టి రైడర్ ఉన్నాడు. మీ రైడర్? మా అన్ననే సొంతం. మీ సొంతం అన్నేనా? సొంతం అన్నయ్య. ఓహో, ఆయన చేయమని చెప్పిండా? ఆయన చేయమన్నాడు. అవునా? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా మమ్మ ఉంటా, నేను, మమ్మీ, నువ్వు, అక్క. అక్క ఏం చేస్తుంది? అక్క మళ్ళీ ఇంట్లో పని చేస్తుంది. ఇంట్లో పని చేస్తుందా? ఏడుంటారు మీరు హైదరాబాద్లో? బోయిన్పల్లిలో ఉంటారా? మమ్మీ ఏం చేస్తుంది? మండల ఇంట్లో పని చేస్తుంది. వేరే వాళ్ళ ఇళ్ళలో పని చేస్తుంది. మల్లారెడ్డి వాళ్ళ ఇంట్లో పని చేస్తుందా? అప్పుడు మల్లారెడ్డి వచ్చినాక నేను రాలే మల్లారెడ్డి ఫంక్షన్కి రాలేదు. నన్ను పిలవలేదు. నేను అంత పెద్ద గెస్ట్ కాదు. నువ్వు వెళ్ళావు కదా, నీ ఇన్స్టాలో ఒక వీడియో చూసా, వాళ్ళ మనవలతో దిగిన వీడియో ఒకటి పెట్టావు. కలిసినవా మల్లారెడ్డి సార్ని? కలిసిన, పూలు అమ్మిన, బండి ఉన్నా, కసతేనా అంటాడు. అంటాడా? ఏం మాట్లాడినవా మల్లారెడ్డి గారితో? మాట్లాడినా, కొంచెం పైసలు ఇచ్చిండు, పైసలు చిక్క అన్ని ఇచ్చేవాడు. ఏమని మాట్లాడుతావు నువ్వు ఆయనతో ఇంతకు ముందు? నమస్తే సార్ అంట. ఇంకా ఆయన ఏమంటారు? సరే అంటాడు. అంతేనా? ఇంకేం మాట్లాడుకోరా? మాట్లాడుకుంటాం, కొంచెం అది చేసుకోవాలి, మంచిగా కలిసి ఉండాలని మాట్లాడతాం కొంచెం. కలిసి పనులు చేసుకోవాలని మాట్లాడతారా? ఓకే. ఆయనలో నీకేమి ఇష్టం? ఆయన కేసీఆర్ ఇష్టం. నాకైతే కేసీఆర్ ఇష్టమా? ఎందుకు కేసీఆర్ ఇష్టం? బస్సులని ఎప్పుడైనా బస్సులని ఇట్లా ఆడ బస్సుల ఆర్టీసీ బస్సులని ఒకటి మెదక్ జిల్లా ఏమన్నా చర్చి బస్ స్టాప్ ఉంటుంది, అట్లా ఉంటాయి అవి కొంచెం. ఫ్రీ బస్సులు పెట్టిండని ఇష్టమా? ఫ్రీ బస్సులు పెట్టేసింది కదా. ఎవరు? కేసీఆర్ పెట్టిండా? కేసీఆర్ రేవంత్ రెడ్డి పెట్టిండా? నీకెవరు ఇష్టం వాళ్ళిద్దరు? ఇట్లా రేవంత్ రెడ్డి ఫస్ట్. ఎందుకు? బస్సులు తీసేసింది కదా, ఫ్రీ బస్సులు. బస్సులు తీసేయలేదు ఇంకా. ఎవరు చెప్పారు ఫ్రీ బస్సులు తీసేసిండు రేవంత్ రెడ్డి? బస్సులు ఉండే, ఎక్కువ బస్సులు ఉంటే ఫ్రీ బస్సులు చేసి కొన్ని తక్కువ బస్సులు తగ్గించిర్రు, అంతేనా? నీకు మరి పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 వస్తుందా? నువ్వేం చదువుకుంటున్నావు? చదువుకోవాలంటే కొంచెం పని ఉన్నది కదా, చదువుకోనికి. చదువుకోవా నువ్వు? చదువుకోనాక. ఎక్కడి వరకు చదువుకున్నావు?
ఫస్ట్ మా డాడీ ఉండే అప్పుడు చదివించిండు. ఆహా, మీ డాడీ ఇప్పుడు ఎక్కడున్నారు? చనిపోయినాక చనిపోయిందా? ఎందుకు? కిడ్నీ ఖరాబ్ అయింది. కిడ్నీలు ఖరాబ్ అయినాయా? ఎన్ని ఇయర్స్ అయింది? 3 రోజులు అయింది. 3 రోజులు అయిందా? అయ్యో అవునా? నాకు నీకు తెలియక. అయ్యయ్యో సారీ నాన్న, నాకు తెలీదు. అయినా బాగానే వచ్చావు ఇంటర్వ్యూకి. మంచిగా చేస్తున్నా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది కదా వీడియోలు తీయాలని. మీ నాన్న అంటే ఇష్టమా బాగా నీకు? నాన్న అంటే ఇష్టం, అమ్మ అంటే ఇష్టం, అక్క ఇష్టం. అవునా? మీ నాన్న గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పాపయ్య. పాపయ్య పేరు మా ఎంత ఇష్టం నీకు? మా చాలా ఇష్టం. నీతో ఎలా ఉండేవాడు మీ నాన్న? మంచిగా కలిసి ఉందామని ఉన్నాడు. ఆయన చనిపోయాను ఆ. దాకాకి చనిపోయినా అని బయటకి తీసుకొచ్చాడు దాకాకి. అప్పుడు వాన్ వచ్చింది, వాన్లో తీసుకొని మస్తు మంది బాధపడ్డారు. అక్క ఏం చేస్తాం, రాత అట్లా రాసిందేమో అక్క. నువ్వు ఏడ్చినవా? వేసినాక మస్తు బాధ అనిపించింది. అయ్యయ్యో సరే, నువ్వేం చేస్తుంటావు మరి ఖాళీ టైంలో? స్కూల్కి ఎలాగ వెళ్ళట్లేదు కదా? వెళ్ళట్లేక ఖాళీ ఉంటున్నా, సైకిల్ తొక్కుతున్నా. సైకిల్ ఉన్నా, సైకిల్ తొక్కుతున్నావా? సైకిల్ నచ్చింది, సైకిల్ కొనాలనిపించింది, పైసలు ఉన్నా. ఆహా, నీ పైసలు పెట్టే కొన్నావా? ఎంత పెట్టి కొన్నావు? 3000 కొట్టినా. 3000 పెట్టి కొన్నావా? ఎక్కడి వరకు చదివినావు నువ్వు ఇంతకు ముందు మీ డాడీ ఉన్నప్పుడు? అంగవల్లినా అంగన్వాడి బడా? పిండి స్కూల్ సార్. పిండి స్కూల్ తెలుసు. అక్కడనే నా స్కూల్, అక్కడనే చదువుకున్నా. మంచిగా చదువుకున్నా. ఇక బుక్కులు మానేసిన ఇక మొత్తానికి. పిండి క్లాస్ అయిపోయినాక 1వ క్లాస్ చదివినవా? ఒకసారి అక్క 3 అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇక 3 దాకా చదివినవా? 3 అయినాక మళ్ళీ ఏమంటారు కానీ మొత్తం మానేసిన. ఇక ఎందుకు మానేసినావు? మమ్మీ డాడీ వద్దు చదువుకోనన్నా అనలేదా? చదువుకోమన్నారు కానీ పెడతాయి. నాకు ఇప్పుడు చదువుకోనికి వీలు కాలే. నువ్వు పెద్దగా అయిపోయినావు అందుకే చదువుకోవట్లేదా? పెద్ద అయినా కదా ఇప్పుడు ఏమంటారు, అది పెద్ద అయింది కదా మొన్నోడే పెద్దగా అయింది అన్నట్టు అట్లా అంటారు. అట్లా అంటారు. నువ్వు పెద్ద అయినాక ఏమవుతావు? నీకేమవ్వాలని ఉంది? పెద్ద అయినాక ఏమైతే నాకేం తెలుసు. అంటే డ్రీమ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలని, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని. అట్లా నీకేం లేవా? వేరే వాళ్ళకు ఉంటాయి కదా, అట్లా నీకేమైనా డ్రీమ్స్ ఉన్నాయా? నాకు పుష్ప ఇష్టం. నాకు నీకు పుష్ప అవుతావా? పుష్పనే ఇష్టం నాకు. అల్లు అర్జున్ అన్న తెలుసు, వీళ్ళందరూ తెలుసా? అల్లు అర్జున్, అల్లు అర్జున్, పల్లె కళ్యాణ్, అల్లు అర్జున్ అందరు తెలుసు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వీళ్ళందరూ తెలుసా? కలిసావా వాళ్ళని ఎప్పుడైనా? కలవాలి. నాకు ఒకసారి ఫోన్ చేసిండు అన్న. ఏ అన్న? అల్లు అర్జున్ అన్న. నీకు ఫోన్ చేసిండా? నాకు చేయలేక నమ్మలేదు. నంబర్ లేదా? ఆహా, పుష్ప సినిమా చూసినావా? పుష్ప నాకు ఎంత పానమాక. పుష్ప అంటే అన్న చేసిపోయింది అన్నకి. అన్న నాకు గుర్తుపట్ట అంటే అన్న ఫోన్ చేయలే కదాక, అందుకే మాట్లాడలే. ఓహో, అన్న నీకు ఫోన్ చేయలే కాబట్టి అల్లు అర్జున్ గారు ఇంకా నువ్వు మాట్లాడలేదు అనమాట. అన్న ఫోన్ చేస్తే అన్న ఏమంటాడు, వస్తావా నా దగ్గరకు కదా, నీకు వస్తా. ఫోన్ నెంబర్ లేదు కదా అక్క. అది అన్న ఫోన్ చేస్తే వస్తావరా నా దగ్గరకు అంటాడా నిన్ను? నెంబర్ లేదు కదా అక్క, నెంబర్ రాసుకుంటే. ఒకవేళ నీకు అల్లు అర్జున్ అన్న ఫోన్ చేస్తే ఏమంటావు? ఆయన వనకమంటారు చూసినావు అక్క, అందరికి వనకమంటారు. అందరికి వనకం, భయపడం. ఆయన సినిమా రాస్తాడు పుష్ప లెక్క ఇట్లా తగ్గేదిగా అంటారు అది. ఒకవేళ అల్లు అర్జున్ గారు మీ దగ్గరకు వస్తే మీరు ఏం మాట్లాడతారు అంటున్నా? మేము అన్నతో మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం కొంచెం. ఆయన ఫోన్ చేసినా నీ దగ్గరకు వచ్చినా నీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాం. అవునా? పుష్ప సినిమాల హీరోయిన్ నచ్చిందా? నచ్చింది అక్క. అక్క పేరేమో ఉంటది, రష్మిక మందాన. అక్క మంచిగా ఉంటది. అక్కతోనే అక్క వీడియో తీయాలనుకుంటే అక్క అన్నతోనే ఫోన్ అయిదాం అనుకున్నా. అన్నతో ఫోన్ మాట్లాడదాం అనుకున్నావు, కాలే. రష్మిక మందానతో వీడియో తీద్దాం అనుకున్నావు కానీ కాలేదు. వీడియో తీస్తే ఏం వీడియో తీస్తావు? ఏమనిపిస్తే అది పోతుంది. ఏదనిపిస్తే అదే చేస్తావా? పుష్ప సినిమాలో నీకేం నచ్చింది బాగా? అల్లు అర్జున్, పుష్ప, అది డీజే ఢిల్లు అన్నీ వెళ్ళిపోయినాయి మొత్తం. అన్ని నచ్చినాయా? డీజే ఢిల్లు ఎందుకు వచ్చింది ఇళ్ళకే?
టీజడీలు కొట్టు కొట్టు. ఓ అది వేరే మూవీ, కానీ నువ్వు పాటలు బాగా పాడతావంట. ఒక మంచి పాట పాడు. అది మంచి పాటనే కాదక్క. ఆహా, నువ్వు ఇంకా చాలా పాడినావు ఇన్స్టాగ్రామ్లో. అనిత ఓ ఆ పాట పాడు ఒకసారి. ఓ అనిత ఓ అనిత నేను మనసాయని, ఓ అనిత నేను కలిసి ఉందామే. అయిపోయిందా? అయిపోయినాక నీకు ఇవన్నీ డైలాగులు ఎవరిస్తారు చెప్పమని? మైటీ రైడర్. మీ రైడర్ ఇస్తాడా? సపోర్ట్ చేస్తాడా బాగా? సపోర్ట్ చేస్తాడు. నువ్వు డైలాగులు చెప్పకపోతే తిడతాడా ఏమన్నా? తిడతాడు. ఏంలా అయిపోతే అట్లా చేస్తాడు ఆయన. అయితే చెప్తావు అనమాట. చెప్తా. కాదు, అంజలి అని ఒక డైలాగ్ చెప్పినావు కదా, ఎవరా అంజలి? అంజలి అంటే నా పేరు అంజలి, ఆమె పేరు అంజలి మొత్తం. కాదు, నువ్వు అంజలి ఐ లవ్ యూ అని ఒక డైలాగ్ చెప్పినావు కదా. చెప్పాలాక? చెప్తావా? చెప్పు. అంజలి ఐ లవ్ యూ. నువ్వు అంటే పేర్లు చెప్పేసా, డైలాగులు చెప్పేసావా? సరే, నా పేరు అలంకృత, నా పేరు మీద ఒక డైలాగ్ చెప్పు మంచిది. మంచిదేమో అది ఏమో. అలంకృతను అందరూ ఒక ఆమెసే. కాదు, నా పేరు చెప్పవా ఒకసారి? అలంకృత. అందరూ ఒక. నా పేరు చెప్పవా ఒకసారి? నీ పేరేం పేరు? నాకే తెలియదు. అలంకృత. అందరూ ఒకనా? అలంకృత తెలిసిందాక చెప్పు మరి. అందరూ ఒక్క. అందరూ ఒక్క. నైస్ నైస్ నైస్. కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉంది. ఏం పేరు అమ్మాయి పేరు? అమ్మాయి పేరు అశ్విక. అశ్విక. ఆహా, నువ్వు ప్రపోజ్ చేసినావా ఆమె ప్రపోజ్ చేసిందా? ఫస్ట్ ఆమెనే పవర్ చేసింది. ఆమెనే ప్రపోజ్ చేసిందా? ఏమని ప్రపోజ్ చేసింది? నన్ను ఇష్టపడతావని అట్లానే. అంటే నువ్వేమన్నావు అప్పుడు? లవ్ యూ అన్న. ఓ అనేసినావా? మీ మమ్మీకి తెలుసా ఆ విషయం? తెలిసాక చెప్పదా మరి నేను పిలిచి? వద్దా? అదాక మళ్ళా మాట వస్తుంది. ఓ మళ్ళా మమ్మీ కొడుతుంది అట్లా చెప్తే? వద్దా అయితే? వద్దా? మా అన్న చెప్పినట్లనే చెప్పిస్తాడు అన్న. అవునా, మీ అన్న చెప్తాడా? ఆహా, మరి ఇప్పుడు ఆ పిల్ల కోసమేనా అన్ని ఇన్స్టాలో డైలాగులు చెప్తావు? అదేనా? మా దోస్తులో మడ అంటే వస్తాడు. ఒక వీడియో వచ్చింది చూసిన, మా దోస్తులు గ్యాంగ్ తీసుకొచ్చిన మొత్తం ఫోటో చేయరు. మీ దోస్తులకు, నీకు దోస్తులు ఉన్నారా? దోస్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 10 మంది. 10 మంది ఉన్నారా? నీకు బాగా ఇష్టమా మీ దోస్తులు? దోస్తులు అంటే పానం అక్క, ఎంత ఫేమస్ అంతా. ఆహా, నీకు లిమ్కా తెలుసా? తాగేది లిమ్కా తెలుసా? దాని పేరేంటి? కాకా గుస్గస్. కాకా గుస్గుస్. కాకా గుస్గుస్ అంటే ఏంటి? కాకా గుస్గస్ అంటే ఏంటి? తాగేటిది. లిమ్కా బాటిల్ ని కాకా గుస్గుస్ అంటాడు. అంటే ఏంటి తమ్ముడు? లిమ్కా. లిమ్కా. మరి స్ప్రైట్ ఏమంటారు? స్ప్రైట్. మజా. మజా. ఓకే. నువ్వు ఎప్పుడైనా బిర్యానీ తిన్నావా? తిన్నాక మస్తు చాలా తిన్నా. మస్తు సార్లు తిన్నావు. చేసావా? నీకు వంట వచ్చా? వంట రాదు. రాదే. బిర్యానీ ఎట్లా చేయాలో తెలుసా మరి? తెలుసు. చెప్పు ఒకసారి ప్రాసెస్ నాకు, ఎట్లా ఏమేమి అలా వేయాలి, ఏమేమి చేయాలని. ఒకటిగా మజా బాటిల్ అందులో కలుపుతారు చూడు. మజా బాటిల్ కాదు, ఫస్ట్ అంటే చికెన్, కారం, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదా, అట్లా చెప్పు ప్రాసెస్. ఎట్లా తయారు చేస్తారు బిర్యానీ అని చెప్పు. బిర్యానీ ఉప్పు, కారం, ఉల్లిగడ్డ, అది క్యారెట్, మిర్చికాయలు అన్ని కలిపేస్తారు. అన్ని కలిపేస్తే బిర్యానీ అయిపోతుంది. వావ్, ఇది అసలు కొత్త రెసిపీ. మన ఆడియన్స్ అందరూ చూసి నేర్చుకోండి. ఇంకేమేమి వండుతావు నువ్వు? అన్నం వండుతా. అన్నం ఎట్లా వండుతారు? కలపాలి. అలా ఏం వేస్తారు అన్నం? అలా బియ్యం వేసి కలుపుతారు. బియ్యం వేసి కలుపుడేనా? ఇంకేం అలా ఏం పోయాలి? ఇంకా నూనె వస్తామా? నూనె పోసి బియ్యం వేసి కలుపుతాం. చాయ్ చేసినావు ఎప్పుడన్నా? చాయ్ తెలుసా చాయ్ ఎట్లా వేయాలో? చాయ్ తెలుసు. చెప్పు ఎట్లా వేయాలో ఒకసారి. అందరికి నమస్కారం పెడుతున్నా.
ఎందుకు అందరికి నమస్కారం? ఇప్పుడు అందరికి చెప్పలేవా? ఓహో, నేను చెప్పినా అని నేను స్టార్టింగ్ లో హాయ్ హలో నమస్తే అని చెప్పినా నువ్వు చెప్తున్నావా? నువ్వు గుడ్ బాయ్ నాన్న, చక్కగా చేస్తున్నావు. చాయ్ పెట్టడం ఎట్లా చెప్పు? డికాషన్ పోసి అలా ఒక పాల ప్యాకెట్ ఉంటుంది కదా, కొనుక్కొని అలా చేయాలి. మా అమ్మ చేస్తుంది చాయ్ చేస్తుంది. చేసినాక బిస్కెట్ అంటించుకొని తినాలి చాయ్లో. చాయ్లో బిస్కెట్ అంటించుకొని తినాలి. నీకు బిస్కెట్లు ఇష్టమా? బాగా ఇష్టం. బూస్ట్ ఇష్టం. చాయ్లోకి బిస్కెట్లు అంటే చాలా ఇష్టం. అవునా? నీ ఏజ్ ఎంత? నా ఏజ్ 30 అనుకుంటా. 30? 30 years? 30 years. 30 years. ఓకే. పెళ్ళయిందా మరి? నా పెళ్ళి ఎందుకైతే దాకా 30 ఏళ్ళకి. ఇక ఈయనకి 30 ఏళ్ళు లేవు, పెళ్లి చేసుకుంటున్నాడు ఆయన. ఆయనకి 20 ఏళ్ళే. 20 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటున్నాడు. నువ్వు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? నాకు పెళ్ళి కాదు అక్క. ఎందుకు కాదు? నేను చిన్నది కదా అక్క. 30 ఏళ్ళు అంటే పెద్దోడు కదా తమ్ముడు, పెద్ద ఆయన కదా 30 ఏళ్ళు అంటే. అలా చిన్న పోరలు పెద్దోళ్ళు అంటే పెద్దోళ్ళే వేసుకుంటారు. ఓ, చిన్నపిల్లలు పెద్ద అయినాక చేసుకుంటారా? నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? అల్లు అర్జున్. హీరోయిన్ ఎవరు ఇష్టం? పల్లె కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇష్టమా? ఒకసారి పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పు ఏదన్నా ఒకటి. రాదా? అల్లు అర్జున్ వచ్చా ఒకటి? అదొకటి ధన్సార్ చూసిన. ఏంటిది? పుష్ప. అదే పుష్ప చూసిన. అందులో ఒక డీజేలో అందులో ఒకటి ఒక సాంగ్ ఉంటుంది చూసిన, కిస్ 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 ఇక్క. ఆ పాట వచ్చా నీకు? వచ్చాక పాడు ఒకసారి 2 లైన్లు. దెబ్బలు పడతాయిరో, తన్నులు పడతాయిరో, డిస్కి 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 డిస్కి. అంతేనా? అంతే. ఓకే. నేను సినిమాకి ఎవరు తీసుకెళ్ళారు? పుష్ప సినిమాకి ఈరోజు పుష్ప దగ్గరకు పోదాం అనుకున్నా. ఈరోజు అల్లు అర్జున్ దగ్గర పోదాం అనుకున్నావా? అల్లు అర్జున్ అన్న నాకు తెలుసాక. నాకా తెలియదు నాన్న. ఎందుకు పోతావా? పోతా అనుకుంటున్నా. అంత ఇష్టమా నీకు? అల్లు అర్జున్ అన్న ఇష్టం, పానం ఎక్కువ అక్క. అవునా? అల్లు అర్జున్ అన్నకి ఐ లవ్ యూ చెప్పు. నువ్వు చెప్తావు కదా డైలాగులు, అట్లా చెప్పు. అల్లు అర్జున్ అన్న ఐ లవ్ యూ. అయ్యో, ఎంత బాగా చెప్తున్నాడో. అబ్బా, సో స్వీట్. అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తే ట్రోల్ చేస్తారు తెలుసా? ఓకే. సో నీకు ఇది తెలుసా? జనవరి, ఫిబ్రవరి ఇవన్నీ ఉంటాయి కదా, తెలుసు. వచ్చా ఇవన్నీ? రావా? ఏబిసిడీలు వస్తాయా? ఏబిసిడి వస్తాయి. చెప్పు ఒకసారి. ఏబిసిడి హెచ్ఐ ఎల్కేక ఏబిసిడి. చెప్పు. ఇంకా అయిపోయిందా? వావ్, సూపర్. సరే, ఇంకొక పాట పాడు నా కోసం. నీకేం పాటలు వచ్చు అవన్నీ పాటలు పాడు, వింటా. నీకు దగ్గర సాయి తెలుసా? తెలుసు. నీకు చాలా ఇష్టం కదా దగ్గర సాయన్న. ఎందుకు ఇష్టం? పోనాలు పండుగకి బ్యాండ్ వాళ్ళని పాడు బ్యాండ్, దసరా పాడు బ్యాండ్ మొత్తం అవే పెడతారా? నీకు వచ్చా దగ్గర సాయన్న పాట? నాకు రాదు. అన్నీ చెల్లెన్న ఆడదమ్మా. అదొక అక్క ఉంటుంది చూసిన, ఆడదమ్మా చెల్లమ్మ ఎల్లమ్మ తల్లి. ఇప్పుడు ఇంకొకటి, నీ గర్ల్ ఫ్రెండ్కి నీ వీడియోలలో చూసిన, ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయం ఉంది కదా, సచివాలయం నీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తా అంటున్నావు ఏంది? రేవంత్ అన్నతో ఫోన్ మాట్లాడినావు, మాట్లాడు ఒకసారి మళ్ళీ. ఇప్పుడు మా అన్న ఉన్నాడు, ఆ ఫోన్ మాట్లాడితే తెలుస్తుందా? నా ఫోన్ ఇయ్యనా? మాట్లాడతావా? జగన్ నీ ఫోన్ ఒకసారి. ఈ ఫోన్తో చేసి మాట్లాడు. రేవంత్ అన్నకి నీ గర్ల్ ఫ్రెండ్కి సచివాలయం గిఫ్ట్ ఇవ్వమని అడిగినావు కదా, ఇప్పుడు మళ్ళీ మాట్లాడిగా లాకేసి ఇచ్చే అటెండ్ చెప్పు. నీ ఇష్టం. ఫోన్ చేసి నెంబర్ తెలిస్తే మాట్లాడు రేవంత్ అన్నకు ఫోన్ చేసి. మాట్లాడు, చేసి మాట్లాడు. ఆగు జగన్, రేవంత్ అన్న నెంబర్ తెలుసు అంట, నువ్వు ఆగు. నువ్వు చేసి మాట్లాడు. చోకడ పెట్టుకో, మాట్లాడు. హలో హలో రేవంత్ అన్న,
ఎక్కడున్నారా ఎక్కడున్నారు రేవంత్ అన్న? హలో రేవంత్ అన్న, నాకు అది నీ గర్ల్ ఫ్రెండ్కి సచివాలయం సచివాలయం కావాలి. ఎంత కోట్లు కావాలన్నా? 3000 కావాలన్నా? 3000? ఆ, నాకు నా గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇస్తా అంటుండా? వస్తా అంటుందాక. ఎంత 3000 పెట్టుకొని నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తా అంటుండా? అల్లు అర్జున్ అన్న కూడా ఫోన్ చేయ ఒకసారి. అల్లు అర్జున్ అన్న నెంబర్ లేదు. నెంబర్ లేదా? రేవంత్ అన్న నెంబర్ ఉందా? కొట్టినావు కదా ఇప్పటిదాకా. పుష్ప అన్నది లేదు కదా. పుష్ప అన్నది లేదులే, నా దగ్గర కూడా లేదు. కానీ ఏమన్నాడు రేవంత్ అన్న? సరే అన్నాడు. సరే అన్నాడు. ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్కి నీ గర్ల్ ఫ్రెండ్కి ఆ సచివాలయం గిఫ్ట్ ఇచ్చి ఏం చేస్తావు? ఆమె ఏం చేసుకుంటుంది? అది గిఫ్ట్ ఆఫర్ చేసుకుంటా. గిఫ్ట్ చేసుకుంటుందా? అయ్యయ్యో. సరే ఇంకొక మంచి పాట పాడవా నా కోసం? నీకు మేసమ్మ పాట పాడతా. పాడు 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 పాడు. మేసమ్మ మేసమ్మ గబలబెట్టి మారం మేసారం పోలమే మేసమ్మ, రాకుండా ఎట్లా ఉంటుంది మేసమ్మ గబలబెట్టి నువ్వు గబరబెట్టి గబలబెట్టి పోలమే మేసమ్మ, మారం మేసారం చూడమే మేసమ్మ. వావ్ సూపర్. ఈ పాట చాలా బాగా పాడింది. నీకు హ్యాపీ న్యూ ఇయర్ తెలుసా? హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఏంటిది? జనవరి వస్తుంది కదా. జనవరి వస్తుందా హ్యాపీ న్యూ ఇయర్? తెలుగులో ఏమంటారు హ్యాపీ న్యూ ఇయర్ ని? గాంధీ తాత. గాంధీ తాత? గాంధీ తాత అంటారా? నేను నా చదువు మర్చిపోయేలా ఉన్నాను. నీకు ఇన్స్టాగ్రామ్ తెలుసా ఎట్లా వాడాలో? ఇన్స్టాగ్రామ్ మనకు తెలుసు. మనకు అసలు ఏంటిది ఇన్స్టాగ్రామ్ అంటే ఏంటిది? అది ఇన్స్టాగ్రామ్ లా వస్తుంది. ఇన్స్టాగ్రామ్ పబ్జి ఆడుతా అంటానే. ఇన్స్టాగ్రామ్ లో పబ్జి ఆడతారా? వావ్. పబ్జి గేమ్ ఉంటాయి కదా, లేదా ఇలా గేమ్లు ఉంటాయి అవి అవి ఉంటాయి. నీకు సెల్ ఉందా? మీ మమ్మీ కొనిచ్చిందా? నీకు సెల్ ఫోన్ ఉందా? నాకు లేదు కదా. అయ్యో కొనుక్కోపోయినావు. నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు ఎట్లా మాట్లాడతావు మరి రోజు? ఫోన్ డబ్బులు ఉంటే కనిపిస్తుంది. డబ్బులుంటే కొనిపించేదా? మరి నీ గర్ల్ ఫ్రెండ్తో నువ్వు రోజు ఎట్లా మాట్లాడతావు? అక్కడ ఉన్న బేబీ నమస్తే, అక్కడ ఉన్న కళానికి వస్తా. కలిసినాక ఏం చేస్తావు? కిస్మి అంట. కిస్మి అంటావా? మరి కిస్ ఇస్తుందా? ఇస్తా. ఏమన్నదా నిన్ను? నీతో ఎప్పుడైనా గొడవ పడుతుందా? అస్సలు పడదా? నీకు ఎంత ఇష్టం మీ గర్ల్ ఫ్రెండ్ అంటే? పానం. పానమా? మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? పెళ్ళి వచ్చే నెల. వచ్చే నెలనా? మీ మమ్మీకి చెప్పినావా మరి ఈ విషయం పెళ్ళి చేసుకుంటాని? చెప్పిన. ఏమన్నది? సరే అన్నది. సరే అన్నదా? అయ్యయ్యో. నీ గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చినావా ఇప్పటిదాకా? ఇచ్చిన. ఏం గిఫ్ట్ ఇచ్చినావు? అది నా ఫోటో ఇచ్చేసిన. నా ఫోటోలు. నీ ఫోటో ఇచ్చినావా? పాస్ ఫోటోనా? నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉందా మరి నీ దగ్గర? లేదా? ఎందుకని పెట్టుకోలేదు? అమ్మ ఇయ్యలేదా? అమ్మ ఇయ్యలేదు. అయ్యో ఎందుకు? కొంచెం ఏమో. ఎందుకు ఇయ్యలేదు ఫోటో? ఏమో. ఏమో తెలియదా? ఆహా అట్లనా. నువ్వు ఇన్స్టాగ్రామ్లో అందరి వీడియోస్ చూస్తుంటావా? చూస్తుంటా. బబ్బు తెలుసా అక్క? బబ్బువా? ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్ అన్న తెలుసు. ఆయన దగ్గరికి పోయినావా? నేనా? పోయినా. నాకు అనిపించలేదా? అయ్యో పోతావా? పోతా అనుకున్నా. ఇమ్రాన్కి. ఇమ్రాన్ అన్న అంటే ఇష్టమా? ఇష్టం. ఫోన్ నెంబర్ ఉందా? ఉంది ఉంది. అసలు కలిపి అన్నట్టు. ఇప్పుడే మాట్లాడతావా? అయ్యో ఆయన ఎత్తుతాడో. నేను నీకు నెంబర్ ఇస్తాలే, ఆయనది మాట్లాడదు. ఏం మాట్లాడతావు ఇమ్రాన్ అన్నతో? అన్నా ఏడన్నా అన్న అంట. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం మళ్ళీ ఏమైనా గిఫ్ట్ అడుగుతావా ఏంది? బబ్బు తెలుసా నీకు? బాబు బబ్బు వీడియోలు చూస్తావా? బాగుంటాయా? బాగుంటాయి. బాబు అన్న ఇంటికి పోయినావా అక్క? బబ్బు అన్న వాళ్ళ ఇంటికా పోయినా. బాబు ఏమంటారు అక్క? నేను కలుస్తాడా? కలుస్తాడు. అక్క అక్క అంటాడు. వాళ్ళని కలుస్తావా అయితే? నెంబర్ ఉంది ఒకసారి కలిపి అక్క. రోజు
నీకు వీడియో కాల్ చేపించాలా? వీడియో కాల్ సరే, వీడియో కాల్ చేస్తున్నా, ఎత్తంగానే ఇస్తా. ఇంకెవరి ఇష్టం నీకు? బాబాయ్ ఇష్టం అక్క, చాలా ఇష్టం. బబ్బు ఇష్టమా? బబ్బుకి చేస్తా, ఈయన ఎత్తుతలేడు. అసలు ఈయన నెట్ ఆన్లోనే లేదు. సరే, నువ్వు ఇంటర్వ్యూ అయిపోయాకనైనా నేను మాట్లాడిస్తాను, సరేనా నీకు? ఓకేనా? ఒక మంచి డైలాగ్ చెప్పు. మంచి డైలాగ్ ఏం డైలాగ్ కాక? ఏ డైలాగ్ అయినా పర్లేదు. పుష్ప తగ్గేదిలే. అంతేనా? అంతే. పుష్ప తగ్గేదేలే. మరి పవన్ కళ్యాణ్ని ఎక్కడ చూసావు? పవన్ కళ్యాణ్ గారిని వీడియోలో చూస్తా. వీడియోలో చూస్తావు, అంతేనా? బయట కలిస్తే ఏం మాట్లాడతావు? బయట నాకు తెలియదు కాక, రూట్ నాకు తెలియదు. తెలియదా? తెలియదు. ఇంకొక మంచి పాట పాడు, మనం ఎండింగ్ ఇచ్చేద్దాం ఆడియన్స్కి. ఒక మంచి పాట పాడు. మేసమ్మా గబల బట్టి. ఇది వాడినావు ఆల్రెడీ, ఇంకో పాట పాడు. అది తెంగే 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 ఇట్లా చేస్తారు కదక్క. వస్తుంది. ఇట్లా తెంగే 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 పాడు. తెంగే 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 తెంగే. అయిపోయిందా? అయిపోయిందా? అయితే ఇంకో పాట పాడు. ఇంకా పాట అంటే ఏం పాట? సమ్మలక సీత తమ్ములక సీత. ఇట్లా డాన్స్ కూడా వచ్చా దానికి నీకు? చెయ్యి. నాకు రాదు. డాన్స్ చేస్తూ పాట పాడితే బాగుంటది. చెయ్యి. సెల్ అంట తీసుకో. ఇట్లా కూర్చొనే చెయ్యి, ఇట్లా సరేనా? తమ్ములక సీత తమ్ములక సీత. అంతేనా? అయిపోయిందా? నీకు అన్ని 2 లైన్లే నేర్పుతుండు మీ అన్న, మరి మిగిలిన లైన్లు ఎప్పుడు నేర్చుకుంటావు? తెచ్చుకుంటావా? సరే, మరి ఇంకేమన్నా చెప్పు నీ ఆడియన్స్కి. ఒక డైలాగ్ చెప్పు నీది. నా పేరు రామ్ చరణ్. నీ పేరు రామ్ చరణ్? ఇంకా అంతే. సరే మరి. సో గైస్, చూసారు కదా తన వీడియోస్ ఎన్ని మిలియన్స్ కొట్టాయో. చాలా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. బట్ హీఈస్ వెరీ వెరీ ఇన్నోసెంట్, వెరీ హంబుల్ పర్సన్. అసలు చాలా చిన్న క్యూట్ లిటిల్ బాయ్ అన్నట్టు ఉంది కదా. అసలు మస్తు హ్యాపీగా ఉంది నాకైతే. ఆయన వీడియోస్ మాత్రం సూపర్గా ఉంటాయి, చూడండి మీరు. దాంతోపాటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మన వాళ్ళకి చెప్పు. థ్యాంక్స్ అందరికీ, మన వాళ్ళకి థ్యాంక్స్.